హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే అలసందలతో రసం అనమాట. మరి ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా అలసందలను అయితే ఉడికించుకుంటాం కదా, ఆ వాటర్లోకి అయితే చింతపండును అయితే వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులను అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో అయితే దంచుకుంటున్నాను. సో అందులోకి వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, ఇంకా మనం ముందుగానే ఉడికించుకున్న అలసందల్ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిని కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకుని అయితే వేసి బాగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే వాటర్లోకి చింతపండు అయితే వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మొత్తం స్మాష్ చేసి వాటర్ని మాత్రమే ఇందులోకి అయితే వేసుకోవాలి. బాగా మరిగించుకుంటే మన అలసందల రసం అయితే రెడీ అనమాట. మీరు నమ్మరు, ఇదైతే దోశలోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.